మనం ముందుకెళ్లాల్సింది అవసరం ఉంది. ఆ అమరవీరుల కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే వీర తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఊపిరిలో ఉన్నటువంటి కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారి పాత్ర కూడా ఈ సమావేశంలో వారికి కూడా రాష్ట్ర కమిటీ నుండి తెలియజేస్తా ఉన్నాం. వారి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్ పాలకుల నుండి ఐలమ్మ వారసులు వచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఉన్నవారికి మిగతా అన్నదాతల ప్రత్యేకంగా దీపంకర్ గారి పరిచయం చేస్తాం. కూర్చోండి కామ్రేడ్స్. ఆ పరిచయ కార్యక్రమం మిగతా ఉంటుంది. అలాగే ఈరోజు చారిత్రక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రారంభించుకున్నటువంటి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో అనేక మంది కార్యకర్తలు వారి త్యాగాలను మనం మర్చిపోలేము. వారి ఎంత కష్టపడితే ఈరోజు మనం ఈ స్థాయి చేరుకున్నామో వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము. సుదూర ప్రాంతాల నుండి ఉదయాన్నే చీకటితోటి బయలుదేరి వచ్చినటువంటి కామ్రేడ్ల శ్రీమ తక్కువ కాదు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచింది. తెలంగాణ రాష్ట్రం మనం కోరుకున్నటువంటి రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్ళు నిధులు నియామకాల పేరుతో సాగినటువంటి సుదీర్ఘ ఉద్యమ ఫలితాలు ఈరోజు ప్రజలకు అందని పరిస్థితి. నీళ్ళు లేవు, నిధులు లేవు. అప్పుడు కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. 8.5 లక్షల కోట్ల అప్పు ఉంది. కేసీఆర్ చేసినటువంటి గత పరిపాలకులుగా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉంటే 8.5 లక్షల కోట్లకి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. రేవంత్ రెడ్డి మాటలు ఫోటో దాటాయి తప్ప ఆచరణకు గడప దాటిన పరిస్థితి ఉంది. తెలంగాణలో అనేక మంది ఆశించారు. ఈ తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడదొస్తే రేవంత్ రెడ్డి ఏమన్నా న్యాయం చేస్తాడేమన్నా ఆశించారు. కానీ ఆ దిశగా అడుగుపడట్లేదు. మళ్ళీ నియంత్రణ ఛాయ కొనసాగుతున్నాయి. దొరతనం పెరుగుతూ ఉంది. ఆ దిశగానే కేసీఆర్ వేసినటువంటి విధానాలను ఆ అడుగుల్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొనసాగుతుందనేది కూడా స్పష్టమవుతా ఉంది. మొన్న మనం చూసాం. లగచర్ల ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలు 10 వామపక్ష పార్టీలుగా మేము ఆ లగచర్లకు వెళ్ళాము. రేవంత్ రెడ్డి సర్కార్లో హెచ్చరిక చేశారు. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేశారు. దాంతోపాటు 10 వామపక్ష పార్టీల్లో లిబరేషన్ పార్టీ కూడా కీలకంగా ఉంది. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడంలో కూడా మన పార్టీ ప్రతినిధిగా నేను రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పు, మీరు ఇంటి బాట పడతారనేటువంటి విషయాన్ని ఎర్రజెండా పార్టీలుగా మనం స్పష్టం చేశాం. దీంతో ఆ విషయం మీద ఆయన వెనక్కి తగ్గారు. ఫార్మసీకి అక్కడ పెట్టడం లేదు, ఇండస్ట్రియల్ కార్యక్రమం పెడతానని ప్రకటించాడంటే దిగి వచ్చాడంటే అది ఎర్రజెండా యొక్క విజయం అని మనం భావించాల్సి ఉంటుంది. అలాగే మనం పూర్వకాలంలో మన తాతలు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి. ఇప్పుడు కూడా మన కీలకమైనటువంటి నాయకులు గుర్తు చేశారు. నిజమే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు కొనసాగింది? దోపిడీకి వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొనసాగింది. విష్ణు రామగా రామచంద్రారెడ్డి దొరతనం ఎప్పుడుతో ఇక్కడ ప్రజలకు తెలియదు కాదు. అదే దొరతనాన్ని కేసీఆర్ కొనసాగించాడు, ఇంటి బాట పట్టాడు. ఇప్పుడు అదే దొరతనాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొనసాగిస్తుంది. మనకు వారి మీద భ్రమలు లేవు. మనం ఇండియా కూటమిలో ఉండొచ్చు, కానీ ప్రజల పక్షానే ఉంటాం. ప్రజల పక్షాన పోరాటం చేయడంలో మనం పార్టీ వెనక్కి తగ్గేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తామని ఈ సభలో. భారతదేశ వ్యాప్తంగా రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి మన పార్టీ ఇప్పటికీ 28 రాష్ట్రాల్లో కొనసాగుతోంది. బీహార్లో 12 మంది ఎమ్మెల్యేలు, జార్ఖండ్లో 2 ఎమ్మెల్యేలు కలిగి పార్లమెంట్లో 2 ఎంపీలతో మన ప్రాధాన్యం ముందుకు పోతా ఉంది. దేశవ్యాప్తంగా చాలా మంది కొనసాగించినటువంటి పార్టీగా, వినోద్ మిశ్రా కొనసాగించిన పునర్నిర్మాణం చేసినటువంటి పార్టీగా ఒక ఎమ్మెల్యే ఉద్యమాన్ని ఒక భారతదేశంలో ఒక ప్రవాహ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ. ఆ వారసత్వాన్ని తెలంగాణలో నిలబెట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తమ భుజ కంగాలపై ఈ లిబరేషన్ జెండాను ఎత్తుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే తెలంగాణలో ఈ ఉద్యమం మనం ప్రారంభించినటువంటి సమయంలో కావచ్చు,
మీటింగ్